వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగం ఏపీ హిస్టరీ క్లాసెస్ అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రాంశంగా చూస్తున్నాం. గత ప్రీవియస్ క్లాస్లో మనకు జానపద నృత్య కళారూపంగా దింసా నృత్యం మీద మనం క్లాస్ అయితే స్టాప్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా మీకు త్వరగా అప్లోడ్ చేయడం జరుగుతుంది లేదా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో మనం ఆంధ్ర గ్రంథాలయ ఉద్యమము లేదా గ్రంథాలయ ఉద్యమం గురించి మనం క్లారిటీగా నేర్చుకోవడం జరుగుతుంది. ఈ టాపిక్ మనం ప్రత్యేకంగా మెన్షన్ చేసండి. గ్రూప్ 2 సిలబస్లో యూనిట్ 4లో భాగంగా గ్రంథాలయ ఉద్యమం ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ ఈ పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే కనుక 6300498822 6300498822 వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే కనుక 32 రూపీస్కి మీకు 32 రూపాయలకి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్ కంప్లీట్గా ఓకే 32 రూపాయలకి 32 రూపీస్కి. నేటికి ఒక 19 టాపిక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ టాపిక్స్ మీద టోటల్గా 761 ప్రైజ్ అవుతుందండి. 761 రూపాయలు అవుతుంది. ఈ టోటల్ మీకు కావాలంటే కనుక 715 రూపాయలకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనే, కొంచెం మనీ ప్రాబ్లం ఉన్నవారు మనకు చూసుకొని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఓకే, అర్థం చేసుకోగలని ఆలోచిస్తున్నాను. కేవలం ఈ టాపిక్ కావాలంటే మీకు కేవలం 32 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, టోటల్ పీడిఎఫ్ అయితే అవైలబుల్గా ఉంది. ఓకే, గ్రంథాలయాలు అనేవి సామాజిక విజ్ఞాన కేంద్రాలుగా ఉన్నాయి. ఇవి ప్రజల్ని విజ్ఞానవంతుల్ని మరియు చైతన్యవంతులను చేసి సామాజిక వ్యవస్థల లోపాలను ఎత్తుచూపుతూ వాటిని సవరించడానికి ప్రయత్నించి ప్రజల్ని దేశ స్వాతంత్రం పోరాటంతో పాటు వివిధ సామాజిక ఉద్యమాల్లో పాల్గొనేట్లు చేయడంలో కీలక పాత్ర పోషించాయి ఈ గ్రంథాలయాలని తెలుస్తుంది. అయితే ఆంధ్రదేశంలో దాదాపు మొదటి శతాబ్దం నుండి 1వ శతాబ్దం నుండి గ్రంథాలయాలు ఉన్నట్లు మనకు శాసన సమాచారం ద్వారా తెలుస్తుంది. ఎన్నో శతాబ్దం? 1వ శతాబ్దం. అయితే ఆ కాలంలో హిందూ దేవాలయాల్లో, బౌద్ధ మఠాల్లో మరియు జైన బస్తీలు అనగా జైన దేవాలయాల్లో ఈ విద్యాలయాలు అనేవి ఉండేవి 1వ శతాబ్దం కాలంలో. ఈ విద్యా కేంద్రాల్లో గ్రంథాలయాలకు ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో మన అమరావతి వంటి ధాన్యకటకం నందు కావచ్చు, నాగార్జునకొండ కావచ్చు, విజయపురి కావచ్చు, శ్రీశైలం వంటి కేంద్రాల్లో బౌద్ధ విద్యాలయాలు మరియు గ్రంథాలయాలు ఉండేవి ఆ కాలం నాటికి. అలానే పెనుగొండ మరియు తాడిపత్రి, రాయదుర్గం, అలానే విజయవాడ, కొలనుపాక వంటి, అలానే గంగాపురం వంటి జైన దేవాలయాల్లో విద్యాలయాలు మరియు గ్రంథాలయాలు కూడా ఉండడం జరిగింది. 10వ శతాబ్దం కాలం నాటికి మనకు చాళుక్య పాలకుడు వంటి రాజనారాయణ అనే పాలకుడి కాలంలో మధుసూదన అనే విద్యాధికారి, ఎవరి కాలంలో? చాళుక్యరాజు పరిపాలన కాలంలో రాజనారాయణ వ్యక్తి ఉన్నారు, ఆయన ప్రభు. ఆయన పరిపాలన కాలంలో మధుసూదన అనే విద్యాధికారి చటిక కళాశాల పేరుతో మనకు నివాసిక రెసిడెన్సీ కళాశాలను స్థాపించినట్లు, వీటిలో అత్యున్నత విజ్ఞాన సంకలనాలతో కూడినటువంటి గ్రంథాలయాలు ఏర్పరిచి వాటికి సరస్వతి బాండాగారికను గ్రంథపాలకు నియమించినట్లు మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఏం లేదండి, మళ్ళీ చెప్తాను చూడండి. 10వ శతాబ్ద కాలంలో చాళుక్య పాలన రాజనారాయణ యొక్క పరిపాలన కాలంలో మధుసూదన అనే విద్యాధికారి ఉన్నాడు. ఈ విద్యాధికారి చటిక కళాశాల అనే పేరుతో నివాసిత రెసిడెన్సీ కళాశాల స్థాపించినట్లు, ఈ కళాశాలలో అత్యున్నత విజ్ఞాన సంకలనాలతో కూడిన గ్రంథాలయాలు ఏర్పరిచి వాటికి సరస్వతి బాండాగారిక అనే గ్రంథపాలకులను నియమించినట్లు మనకి నాటి శాసనం ద్వారా తెలుస్తుంది. వాటి యొక్క పాలకులు ఎవరు? సరస్వతి బాండాగారిక లేదా బండారిక అని తెలుస్తుంది. ఎవరు ఇచ్చారు మనకు? మధుసూదన విద్యాధికారి చాళుక్య పాలకుడి కాలంలో చటిక కళాశాల పేరుతో. ఓకే, అయితే 1535 కాలంలో తంజావూరులో వంటి మహారాజాజీ పాలకుడి కాలంలో వంటి గ్రంథాలయం అన్ని రకాల విజ్ఞాన గ్రంథాలను కలిగి ఉన్న దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది ఈ తంజావూరు పాలన నుండి 1530 నాటి గ్రంథాలయం. ఇదే సర్ఫోజీ మహారాజ సరస్వతి మహల్ లైబ్రరీగా పేరెన్నిక గాంచింది. 1535 కాలంలో తంజావూరులో స్థాపించినటువంటి గ్రంథాలయమే ఏమని పేరు? సర్ఫోజీ మహారాజా సరస్వతి మహల్ లైబ్రరీగా పేరెన్నిక గాంచింది. అయితే విశాఖపట్నంలో పరవస్తు చిన్నయ్య ఉంటారు, వారి యొక్క వంశస్థులు లేదా పరవస్తు వంశస్థులు తమ కుటుంబం కోసం ఏర్పాటు చేసుకునే గ్రంథాలయాన్ని
ఆర్ష గ్రంథాలయం పేరుతో ప్రజలకు అందుబాటులో తెచ్చారు. 1800 సంవత్సర కాలంలో ఏమని పేరు? ఆర్ష గ్రంథాలయం, గుర్తుపెట్టుకోవాలి. అలానే 1830 ప్రాంతంలో వనపర్తి పాలకుడైనటువంటి 1వ రాజరామేశ్వరరాయలు కొన్ని వేల పుస్తకాలను సేకరించి ప్రజా గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజా గ్రంథాలని ప్రారంభించగలిగింది. అయితే 1900 సంవత్సరానికి ముందు బ్రిటిష్ గ్రంథాలయాన్ని లేవండి. కొందరు ఈస్ట్ ఇండియా అధికారులతో పాటు క్రైస్తవ మిషనరీలు కూడా ఈ గ్రంథాలయ స్థాపనకు ప్రోత్సహించాయంట. ఈ కాలం నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులతో పాటుగా క్రైస్తవ మిషనరీలు కూడా మనకు ఈ గ్రంథాలయ స్థాపనకు ప్రోత్సహించాలని తెలుపుతుంది. అయితే 1662 సంవత్సరంలో మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీ, మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉద్యోగి అయినటువంటి విలియం వైట్ఫీల్డ్, ఏం పేరండి? విలియం వైట్ఫీల్డ్ మద్రాస్ సెయింట్ జార్జ్ అనే గ్రంథాలయాన్ని స్థాపించాడు. మద్రాస్ సెయింట్ జార్జ్ అనే గ్రంథాలయ స్థాపకుడు ఎవరు? విలియం వైట్ఫీల్డ్. ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉద్యోగి. ఎక్కడ స్థాపించారు? మద్రాసులో. ఏ సంవత్సరం అంటే 1662. ఇవంతా బ్యాక్గ్రౌండ్ మనకు ఒకసారి చూసుకుంటే మీకు అవగాహన ఉంటుందని. ఓకే. అయితే తెలుగునాట తొలి రీడింగ్ రూమ్ను జేమ్స్ థామస్ అనే విదేశీ న్యాయాధికారిన 1839లో రాజమండ్రిలో స్థాపించాడు. ఎక్కడ? రాజమండ్రిలో స్థాపించాడు. దీన్ని తొలి పౌర గ్రంథాలయంగా పరిగణిస్తారు. అడగొచ్చు, తొలి పౌర గ్రంథాలను ఇక్కడ స్థాపించారు అని. ఎక్కడ స్థాపించారు? రాజమండ్రిలో. ఓకే. స్థాపకులు ఎవరు? ఈయన విదేశీ న్యాయాధికారి అంటే జేమ్స్ థామస్. ఎప్పుడు? 1839లో. దీన్ని తొలి పౌర గ్రంథాలయంగా పరిగణిస్తారు. తెలుగునాట తొలి రీడింగ్ రూమ్ను జేమ్స్ థామస్ అనే విదేశీ న్యాయాధికారి 1839లో రాజమండ్రిలో స్థాపించారు. దీన్నే తొలి పౌర గ్రంథాలయంగా పరిగణిస్తారు. ఇక్కడ ఒక మనకు గుర్తుపెట్టుకోవాలి. అయితే తదనంతరం ప్రారంభించినటువంటి 2వ గ్రంథాలయం గుంటూరులో ఉన్నటువంటి థియోసాఫికల్ లార్జ్ లైబ్రరీ. అది 1839 రాజమండ్రి. ఇది గుంటూరులో 1850 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇదే థియోసాఫికల్ లార్జ్ లైబ్రరీ అనేది. ఓకే. ఎక్కడ స్థాపించారు? గుంటూరులో. ఇక్కడ నోట్ చూడండి. జేమ్స్ థామస్ స్థాపించినటువంటి 1839లో రాజమండ్రిలో స్థాపించిన గ్రంథాలయం కావచ్చు, గుంటూరులో 1850 కాలంలో స్థాపించినటువంటి థియోసాఫికల్ లార్జ్ లైబ్రరీ, ఇవన్నీ రెండు కూడా ఆంగ్లేయులు స్థాపించడం జరిగింది. ఓకే. ఆంగ్లేయులు మాత్రమే స్థాపించడం జరిగింది. ఇది 1839 లైబ్రరీ కావచ్చు, 1850 ఈ థియోసాఫికల్ లార్జ్ లైబ్రరీ కూడా ఆంగ్లేయులు స్థాపించడం జరిగింది. ఓకే. అక్కడి వరకు అది మనకి. అయితే అసలు ఎటువంటి ఆంగ్ల ప్రభావము లేనటువంటి, ఇక్కడ ఇంపార్టెంట్ మనకు, లేనటువంటి ఆధునిక పద్ధతులపై ఆంధ్రదేశంలో మొదటగా స్థాపించిన పౌర గ్రంథాలయం, వెరీ వెరీ ఇంపార్టెంట్, విశాఖపట్నంలో నెలకొల్పబడింది. ఎప్పుడు అంటే 1886. ఓకే. ఆంధ్రదేశంలో మొదటగా ఎటువంటి ఆంగ్ల ప్రభావం లేని ఆధునిక పద్ధతులపై నియమించిన లైబ్రరీ ఎక్కడుందంటే మనకు విశాఖపట్నం. ఎప్పుడు? 1886. అసలు స్థాపకులు ఎవరు చూద్దాం. అయితే విశాఖపట్నంలో స్థాపించినటువంటి ఈ లైబ్రరీ గ్రంథాలయాన్ని సరస్వతి గ్రంథాలయం, వెరీ వెరీ ఇంపార్టెంట్, సరస్వతి గ్రంథాలయం పేరుతో శ్రీ మంతిన ఆదినారాయణ మూర్తి అనే ఒక ఉపాధ్యాయుడు మనకు 1886లో విశాఖపట్నంలో ప్రారంభించారు. ఇటువంటి ఆంగ్ల ప్రభావం లైబ్రరీ, ఆధునిక పద్ధతిలో కూర్చున్న లైబ్రరీ ఇది. 1886లో సరస్వతి గ్రంథాలయాన్ని మనకు శ్రీ మంతిన ఆదినారాయణ మూర్తి అనే ఉపాధ్యాయుడు విశాఖపట్నంలో స్థాపించాడు. మనం గుర్తుపెట్టుకున్న అంశం ఇది. నోట్ చూడండి. ఆంధ్రదేశంలో తొలి ఆధునిక గ్రంథాలయం ఏది అడగవచ్చు. మనకు సరస్వతి గ్రంథాలయం ఎప్పుడు స్థాపించారు? 1886. ప్రాంతము విశాఖపట్నం. స్థాపకులు ఎవరు? ఆదినారాయణ మూర్తి అనే ఒక ఉపాధ్యాయుడిగా చెబుతుంది. అయితే నేటి గోదావరి జిల్లాలోటువంటి రాయకుదురు ప్రాంతంలో సుజనానంద గ్రంథాలయము 1894 సంవత్సరంలో కాలకూరి నరసింహారావు గారి యొక్క కృషి వల్ల ఏర్పడింది. ఇక్కడ సుజనానంద గ్రంథాలయంని మన గోదావరి రాయకుదురు అనే ప్రాంతంలో కాలకూరి నరసింహారావు యొక్క కృషి వల్ల ఏర్పడింది 1894 సంవత్సరంలో. ఓకే. ఈ కాలకూరి నరసింహారావు గారి వ్యక్తి చింతామణి నాటకం వింటారు కదా, ఆ నాటక యొక్క రూపకర్త ఈ కాలకూరి నరసింహారావు గారు. గుర్తుపెట్టుకోండి మనకు. ఓకే. కాలకూరి నరసింహారావు చింతామణి నాటకం ప్రదర్శిస్తుంటారు ఇప్పుడు కొన్ని తిరునాళ్ళ ప్రాంతాల్లో. ఆ నాటక రూపకర్తే ఈ కాలకూరి నరసింహారావు గారికి తెలుస్తుంది. ఓకే.
1895లో 1895 సంవత్సరంలో గోదావరి జిల్లాలోని కోపల్లె ప్రాంతంలో ఈ కాళ్ళకూరి నరసింహారావు గారు ఏవో హ్యూమ్ అనే రీడింగ్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఇవి కూడా ఇంపార్టెంట్ మనకి. ఏవో హ్యూమ్ అనే రీడింగ్ రూమ్ను ఏర్పాటు చేసిన వారెవరు? కాళ్ళకూరి నరసింహారావు. ఇక్కడ గోదావరి జిల్లాలోని కోపల్లె అనే ప్రాంతంలో. ఇయర్ ఎప్పుడండి? 1895. ఓకే. అలానే విజయనగరంలో సింహాచలపతిరావు గ్రంథాలయాన్ని 1894లో స్థాపించబడింది. విజయనగర ప్రాంతంలో సింహాచలపతిరావు అనే గ్రంథాలయాన్ని 1894లో స్థాపించబడింది. ఎక్కడంటే విజయనగర ప్రాంతంలో. అలానే వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయం అనే పబ్లిక్ లైబ్రరీని 1897 జూన్ 22న భీమవరం వద్ద కుముందపల్లి గ్రామంలో స్థాపించబడింది. ఎక్కడ అడుగుతారు ప్రాంతం? కుముందపల్లి గ్రామంలో స్థాపించబడింది. ఈ గ్రంథాలయం జ్ఞాన సముపార్జన మరియు సంఘ సంస్కరణ ఉద్దేశాలతో పనిచేసింది. ఇది కూడా ఇంపార్టెంట్ మనకు. దీని యొక్క స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశం అడగవచ్చు. జ్ఞాన సముపార్జన మరియు సంఘ సంస్కరణ. ఏ లైబ్రరీ అంటే వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయం. ఇక్కడ భీమవరం ప్రాంతంలోని కుముందపల్లి గ్రామంలో స్థాపించబడింది 1897 జూన్ 22న. ఓకే, నోట్ చూడండి. అయితే ప్రతి సంవత్సరం మనకు ఆగస్టు 12వ తేదీని లేదా తారీఖుని కావచ్చు జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా నిర్వహిస్తారు. దానికి గల కారణం ఏంటనగా ఆగస్టు 12. మరియు ఎస్ఆర్ రంగనాథ్ అనే వ్యక్తి, ఈయన ఒక లైబ్రరీని మద్రాస్ ప్రెసిడెన్షియల్ రాష్ట్రంలో కావచ్చు, మద్రాస్ యూనివర్సిటీ లైబ్రరీ నుండి ఎస్ఆర్ రంగనాథన్ యొక్క జన్మదినం పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 12వ తారీఖును మనం జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకే ఓకేనా. నెక్స్ట్ కొన్ని ముఖ్య గ్రంథాలయాలు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్గా సివిఎన్ గ్రంథాలయం. ఇది ప్రకాశంలోని ఒంగోలులో ఉన్నటువంటి 1890లో స్థాపించబడింది. సివిఎన్ గ్రంథాలయం నేటికి కూడా కొనసాగుతుంది. అలానే సరస్వతి విలాసం, ఇది కడప జిల్లాలోని పులివెందులో 1892లో స్థాపించబడింది. అలానే సింహాచలపతిరావు గ్రంథాలయం విజయనగరంలో 1894లో స్థాపించబడింది. అలానే నౌరోజీ మన దాదాబాయి నౌరోజీ అంటే కదా, నౌరోజీ క్లబ్ గ్రంథాలయము పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అనే ప్రాంతాలు గుర్తుపెట్టుకో, ఉండి అనే ప్రాంతంలో 1895లో స్థాపించబడింది. అలానే ఇందా చెప్పాం కదా, వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయం 1897 జూన్ 20న భీమవరం వద్ద కుముందపల్లి గ్రామంలో స్థాపించబడింది. ఓకే, ఈ ఉద్యమ కాలంలో ఈ వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయం అనేది వయోజన విద్యా తరగతులను నిర్వహించింది. ఓకే, నెక్స్ట్ గౌతమి గ్రంథాలయము రాజమండ్రిలో 1890లో స్థాపించబడింది. గౌతమి గ్రంథాలయం. అయితే నోట్ చూడండి, ఇక్కడ 1898లో నాలం కృష్ణారావు. ఎవరండి? నాలం కృష్ణారావు. చూడండి, నాలం కృష్ణారావు కావచ్చు, అయ్యంకి వెంకటరమణ కావచ్చు, ఇందాక ఎస్ఆర్ రంగనాథన్ కావచ్చు, ఇటువంటి సుమారుగా అందరూ గ్రంథాలయ ఉద్యమ నాయకులై ఆంధ్రదేశంలో. వారి గురించి ప్రత్యేకంగా ఒక 20 మెంబర్స్ దాకా ఉంటారు. వాళ్ళందరి గురించి క్లారిటీగా పీడిఎఫ్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? నాలం కృష్ణారావు గారు. నాలం అనే వారి యొక్క సత్రంలో ఈ గ్రంథాలయాన్ని స్థాపించాడు. ఏ గ్రంథాలయాన్ని? గౌతమి గ్రంథాలయాన్ని. స్థాపకులు ఎవరు? నాలం కృష్ణారావు గారు. అయితే ఈ నాలం వారి సత్రంలో స్థాపించిన గ్రంథాలయాన్ని తర్వాత దీనికి శ్రీ వీరేశలింగం పుస్తక భాండాగారం అని పేరు పెట్టి నడిపాడు. ఎవరు? నాలం కృష్ణారావు గారు. 1911లో అద్దంకి సత్యనారాయణ శర్మ వసురాయ గ్రంథాలయాన్ని స్థాపకుడు జరిగింది. వసురాయ గ్రంథాల స్థాపకులు అద్దంకి సత్యనారాయణ శర్మ. మరియు 1914లో సర్వజన పుస్తక భాండాగారం కూడా ప్రారంభమయ్యాయి. ఓకే, అయితే ఈ నాలం కృష్ణారావు గారు వసురాయ గ్రంథాలయాన్ని మరియు సర్వజన గ్రంథాలయం రెండింటిని స్థాపించినటువంటి శ్రీ వీరేశలింగం పుస్తకాలయంతో విలీనం చేశారు. ఇదే గౌతమి గ్రంథాలయంగా రూపొందింది. ఓకేనా, అర్థమవుతుందా? మళ్ళీ చెప్తానండి. ఈ గౌతమి అనే గ్రంథాలయాన్ని రాజమండ్రిలో 1809లో స్థాపించబడింది. ఓకే, అయితే 1898లో నాలం కృష్ణారావు గారు వీరి యొక్క సత్రం ఉంది. ఆ సత్రంలో ఈ గ్రంథాలయాన్ని స్థాపించాడు, గౌతమి అనే గ్రంథాలయాన్ని. తర్వాత దీనికి ఏమేమి పేరు పెట్టాడు? మామూలుగా సత్రంకి పేరు పెట్టారండి, అప్పటికి పేరు లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక పరిణామక్రమం చెప్తున్నాను. 1898లో ఈ గ్రంథాలయాన్ని స్థాపించిన వారు నాలం కృష్ణారావు గారు రాజమండ్రిలో. దీనికి శ్రీ వీరేశలింగం పుస్తక భాండాగారం అని పేరు పెట్టారు నాలం కృష్ణారావు గారు. అయితే
1911లో ఒక లైబ్రరీ ఏర్పడింది, 1914లో ఏర్పడింది. 1911లో ఏర్పడింది వసురాయ గ్రంథాలయం, స్థాపకులు అద్దంకి సత్యనారాయణ శర్మ. 1914 ఏర్పడిన 1914 ఏర్పడిన భాండాగారం సర్వజన పుస్తక భాండాగారం. ఇక్కడ భాండాగారం అన్న గ్రంథాలయమైన ఒకటే. భాండాగారికుడు లైబ్రరీ మనం భాండాగారికుడు అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోవాలి. 1914లో సర్వజన పుస్తక భాండాగారం ప్రారంభమయ్యాయి. అయితే గతంలో నాలం కృష్ణారావు స్థాపించారు కదా సత్రంలో గ్రంథాలయం వసురాయ మరియు సర్వజన గ్రంథాలయాలను తాను స్థాపించినటువంటి శ్రీ వీరేశలింగం పుస్తకాలను విలీనం చేశాడు. ఏటిని? ఈ వసురాయని మరియు సర్వజన్ దీంట్లో కలిపేశాడు, వీరేశలింగం పుస్తకం కలిపేశాడు. దీనికి అప్పుడు ఏమైనా పేరు పెట్టాడు? గౌతమి గ్రంథాలయంగా రూపొందింది మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ రీడింగ్ క్లబ్ అండి. రీడింగ్ క్లబ్ను మనకు కొల్లూరు ప్రాంతంలో 1899లో స్థాపించబడింది. ఇవన్నీ కొన్ని ముఖ్యమైన గ్రంథాలయాలు. అలానే యంగ్ మెన్స్ లిటరీ అసోసియేషన్ గుంటూరు ప్రాంతంలో 1990లో స్థాపించబడింది. వీరేశలింగం గ్రంథాలయం ఇందాక చెప్పింది వేరు, ఇప్పుడు ఇది వేరు సపరేట్ అండి. వీరేశలింగం గ్రంథాలయం రాజమండ్రిలో 1900 సంవత్సరంలో స్థాపించబడింది. అలానే హిందూ యువజన సమాజ గ్రంథాలయం 1904 ఏలూరు ప్రాంతంలో స్థాపించబడింది. మరొకటి వర్ధమాన సమాజ గ్రంథాలయం 1906 నెల్లూరు ప్రాంతంలో స్థాపించబడింది. వీరి స్థాపకులుగా ఉన్నపైన సమాజము ప్రాంతము గుర్తుపెట్టుకోండి, ఎలా స్థాపకులు ఉంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. మరొకటి ఆర్యబాల సమాజం పెద్దపాలెంలో స్థాపించారు. ఓకే, ఆర్యబాల సమాజం. అయితే పుట్టుంబాక సీతారామనే వారు తన మిత్రులు కలిసి ఈ ఆర్యబాల సమాజం నిర్వహించేవారంట. అయితే 1930లో దీన్ని శ్రేవాశ్రమ వాణి మందిరంగా అభివృద్ధి చేశారు. ఆర్యబాల సమాజాన్ని పెద్దపాలెంలో స్థాపించారు. అయితే పుట్టుంబాక సీతారామయ్య అతని యొక్క మిత్రులు ఈ సమాజాన్ని మనకు 1930లో సేవాశ్రమ వాణి మందిరంగా అభివృద్ధి చేశారు. ఓకే, నెక్స్ట్ రామ్మోహన్ లైబ్రరీ. ఇది మన రాజా రామ్మోహన్ రాయ్ పేరు మీద ఏర్పడిన లైబ్రరీ. రామ్మోహన్ లైబ్రరీ 1911లో విజయవాడలో అయ్యంకి వెంకటరమణయ్యచే స్థాపించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయ్యంకి వెంకటరమణయ్యచే. ఈయన గ్రంథాలయోధ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నోట్ చూడండి. బ్రహ్మ సమాజం వారు 1903లో ఆస్తిక పుస్తక భాండాగారం. బ్రహ్మ సమాజం వారు 1903 సంవత్సరంలో ఆస్తిక పుస్తక భాండాగారం పేరుతో ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. ఇదే రామ్మోహన్ లైబ్రరీ. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఒక దశాబ్దంలోపే ఇది మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ కాలంలో మన అయ్యంకి వెంకటరమణయ్య, మన అయ్యదేవర కాళేశ్వరరావు గారు, గోపరాజు బ్రహ్మానందం గారు, పాటిబండ్ల సుబ్రహ్మణ్యం మొదలైన వారు దీన్ని పునర్నిర్మించి దీనికి ప్రముఖ సంఘ సంస్కర్త అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ యొక్క పేరున రామమోహన ధర్మ పుస్తక భాండాగారం అని 1911లో నామకరణం చేయడం జరిగింది. ఓకే, దానిలో భాగంగా ఈ రామ్మోహన్ గ్రంథాలయ అయ్యంకి గారు కార్యదర్శిగా అన్నీ తానే చూసుకున్నారు. ఈ బ్రహ్మ సమాజానికి మనకు ఎన్ని పేరు మార్చాడు, రాజారాం పేరు మార్చారు, రామ్మోహన్ రాయ్ ధర్మ పుస్తకాన్ని పేరు మార్చాడు, 1911 మార్చారు. ఈ యొక్క లైబ్రరీకి కార్యదర్శిగా కూడా పనిచేసి తన్ని తానే చూసిన వారు మన అయ్యంకి వెంకటరమణయ్య గారు. ఓకే, నెక్స్ట్ 14వది మనకు సారస్వత నికేతనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన వేటపాలెం ప్రాంతంలో ఉంది. ఈ గ్రంథాలని గాంధీజీ గారు సందర్శించారు. మన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సందర్శించడం జరిగింది. ఓకే, వేటపాలెం ప్రాంతంలో ఉంటుంది. సారస్వత నికేతనం 1918 అక్టోబర్ 10న వేటపాలెంలో స్థాపించారు. ఊటుకూరి వెంకట శ్రేష్ఠి. ప్రకాశం జిల్లా అభ్యర్థి ఎవరు ఉంటే వాళ్ళు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రకాశం జిల్లా అభ్యర్థి వాళ్ళకి అవగాహన ఉంటుంది. వేటపాలెం లైబ్రరీగా వీరికి అర్థమవుతుంది. ఓకే, ఎవరు? ఊటుకూరి వెంకట శ్రేష్ఠి గారు స్థాపించారు. అయితే ఈ సారస్వత నికేతనం అనేది మొదటగా ఈ గ్రంథాలయాన్ని హిందూ యువజన సంఘం, గుర్తుపెట్టుకోవాలి, మొదటగా ఉన్న పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, హిందూ యువజన సంఘం పేరుతో ప్రారంభించారు. అయితే ప్రారంభంలో ఈ గ్రంథాలయం ప్రజలను బాగా ఆకర్షించింది. ఆ కారణంగా అవసరమైన పుస్తకాలు గ్రంథాలు కొనలేక మూతపడే స్థితిలో ఉండగా ఈ ఊటుకూరి వెంకట శ్రేష్ఠి గారు ఈ గ్రంథాలయ నిర్వహణ బాధ్యతలను తీసుకొని ఈ గ్రంథాలయానికి సారస్వత నికేతనంగా పేరు మార్చారు. ఎవరు? ఈ ఊటుకూరి వెంకట శ్రేష్ఠి గారు.
ఓకే. 1924 సెప్టెంబర్ 1 నుండి సారస్వత నికేతనం పేరుతో సొంత భవనంలోకి మారింది ఈ సారస్వత నికేతనం అనే గ్రంథాలయం. దీనికి మరొక పేరు చూడండి, ఇక్కడ సారస్వతికి మరొక పేరు సుబ్రాయ మహల్. ఈయన పేరు మీదుగా సుబ్రాయ మహల్గా మార్చారు. ఓకే. అయితే ఈ గ్రంథాలయ విస్తరణ నూతన భవన నిర్మాణానికి మహాత్మా గాంధీ గారు 1929 ఏప్రిల్ 18న శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడే సందర్శించారు ఈ వేటపాటి లైబ్రరీ. అలానే మన మహాత్మా గాంధీ, రాజేంద్ర ప్రసాద్, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, కాశీనాథుడు నాగేశ్వరరావు, కట్టమంచి రామలింగండి, పాతూరి నాగభూషణం వంటి వారు ఆదరణ పొందింది ఈ గ్రంథాలయం. ఓకే, నోట్ చూడండి. 1935లో అప్పటి బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఓకే, ఈ పాతూరు నాగభూషణం గారు వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. నోట్ చూడండి. 1911లో విజయవాడలోని రామ్మోహన్ లైబ్రరీ కార్యదర్శిగా అయ్యంకి వెంకటరమణయ్య చేరడంతో ఆంధ్ర గ్రంథాలయోద్యమానికి పునాది పడింది. ఇప్పుడు 1911లో ఈ రామ్మోహన్ లైబ్రరీకి కార్యదర్శి చేయడంతో ఆంధ్ర గ్రంథాలయానికి పునాది పడని తెలుస్తుంది. అయితే 1913 నాటికి ఆంధ్ర నాట గ్రంథాలయాల సంఖ్య, ఆంధ్ర ప్రాంతంలోని మొత్తం గ్రంథాల సంఖ్య 123కు చేరింది. గ్రంథాలయాల సంఖ్య పెరగడంతో నాటి కార్యకలాపాలు కూడా విస్తరించాయంట. ఓకే. 1914 సంవత్సరంలో విజయవాడ లేదా బెజవాడలోని రామ్మోహన్ లైబ్రరీ మరియు దీని ఇంకో పేరు చూడండి, రామ్మోహన్ పడగా శ్రీరామ్ మోహన్ ధర్మ పుస్తకాండం, రామ్మోహన్ లైబ్రరీ లేదా శ్రీరామ్ మోహన్ ధర్మ పుస్తక భాండాగారం ఈ గ్రంథాల యొక్క కార్యకర్తలు దేశంలోని గ్రంథాలయ నిర్వాహకులందరినీ సమావేశపరచుకు నిర్ణయించారు. ఎవరు? రామ్మోహన్ లైబ్రరీ యొక్క కార్యకర్తలు. ఓకేనా. అయితే వీరందరూ కలిసి ప్రథమ ఆంధ్రదేశ గ్రంథ భండాగారాల మహాసమావేశాన్ని రామ్మోహన్ లైబ్రరీ యొక్క ఆధ్వర్యంలో ఈ లైబ్రరీ యొక్క భవనంలోనే విజయవాడలో ఏర్పాటు చేశారు. మొట్టమొదటి ప్రథమంగా ఆంధ్రదేశ గ్రంథ భాండాగారాల సమావేశాన్ని. అయితే ఈ సమావేశానికి అధ్యక్షుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం. సమావేశం 1914లోనే, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఏర్పాటు చేసిన వారు రామ్మోహన్ లైబ్రరీ వారు. ఎక్కడంటే విజయవాడలోని రామ్మోహన్ లైబ్రరీ యొక్క పరిసర ప్రాంతాల్లోనే. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఉన్నారు కదా చిలకమర్తి నరసింహం. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహం గారు వెలువరించి సందేశ గీతాన్ని అయ్యంకి వెంకటరమణయ్య గారు గ్రంథాలయ వేదంగా అభివర్ణించారు. ఏమన్నా చూడైనా చిలకమర్తి గారు చెప్తున్నారు ఈ సమావేశం సందర్భంగా, అందరికీ గాలి ఎలా ఉచితంగా లభిస్తుందో అలాగే విజ్ఞానం కూడా లభించాలి. అందరికీ గాలి ఎలా ఉచితంగా లభిస్తుందో విజ్ఞానం కూడా అలా లభించాలని, అలానే అందరికీ నీరు ఎలా ఉచితంగా లభిస్తుందో విజ్ఞానం కూడా అలా లభించాలి అని ఈ సందర్భంగా మొదటి సమావేశంలో మన చిలకమర్తి గారు సందేశాన్ని తెలిపారు. దీన్ని అయ్యంకి వెంకటరమణయ్య గారు దీన్ని గ్రంథాలయ వేదంగా అభివర్ణించారు. వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ వాయువుల వారికి ఎన్ని అవసరం లేదు, మనకి దీని గురించి క్లారిటీగా మీకు అర్థంగా చెప్పాను. ఓకేనా. అయితే ఈ మొదటి సమావేశానికి గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు మరియు బళ్ళారి జిల్లాలోని దాంతోపాటుగా హైదరాబాద్ సంస్థలు గల 60 గ్రంథాలయ ప్రతినిధులు మొత్తం 200 మంది సభ్యులు హాజరయ్యారు మొదటి సమావేశానికి. అయితే తాము ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా సాగించే తలంపుతో వీరు ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘంను స్థాపించారు. ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ అంటారు ఆంగ్లంలో. ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ అనగా ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘము స్థాపించారు. తర్వాత కొంతకాలానికి ఇదే ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘంగా పేరు మారింది. ఫస్ట్ చూడండి, ఈ ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ అనగా ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము, దీని యొక్క మొదటి పేరంటే ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘం అని తెలుస్తుంది. ఓకే. అయితే అసలు ఆంధ్రదేశ గ్రంథాలయ ఉద్యమం యొక్క కార్యకలాపాలు ఏంటివి అసలుకి తెలుసుకోవాలి. ఈ యొక్క ఉద్యమం యొక్క కార్యకలాపాలు గ్రంథాలయ సర్వస్వం అనగా ఒక మాసపత్రికను ప్రచురించడం, గ్రంథాలయ వసంతోత్సవాలుగా లైబ్రరీ వసంతోత్సవాలు నిర్వహించడం, అలానే లైబ్రరీ యొక్క తీర్థయాత్రలు మరియు పొడవ లైబ్రరీ సేవలు, ఓకేనా, వీధి నాటకాలు, దాంతోపాటుగా గ్రామాల్లో గ్రంథాలను ఏర్పాటు చేయడం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీ చట్టం ముసాయిదా రూపకల్పనలో సహాయంగా ఉండడము ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యాలు మనకు తెలుస్తుంది. దాంతోపాటుగా వయోజన విద్య కూడా వీరు పేర్కొనడం జరిగింది. ఓకేనా. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం
ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్, ఏడిఎల్ఐ అనగా ఇది. ఓకే. 1914 ఏప్రిల్ 10న విజయవాడలో స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్ర స్థాయి గ్రంథాలయ సంఘం. ఓకే, ఇయర్ ఇంపార్టెంట్. ఎక్కడ స్థాపించారో గుర్తుపెట్టుకోవాలి. నోట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం యొక్క మొదటి పేరు ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘం. ఇందా చెప్పాను కదా అలా. అయితే ప్రజలలో అక్షరాస్యత, జ్ఞానం, అవగాహన వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఈ సంఘం ఉద్భవించింది. ఏ సంఘం? ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్. అయితే గ్రంథాలయోద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతో ఈ సంఘం మొదటి నుండి పనిచేస్తుంది. ఓకే. అయితే ఏడిఎల్ఏ యొక్క వ్యవస్థాపకులు ఎవరు అంటారు? ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ యొక్క వ్యవస్థాపకులు ఎవరు అంటే మన గ్రంథాలయ యొక్క ఉద్యమ పితామహుడు ఏంటి? అయ్యంకి వెంకటరమణయ్య వ్యవస్థాపకులు ఆయన. ఇంకపోతే నూరి వెంకట నరసింహశాస్త్రి. సూరి పడిందని నూరి, ఓకేనా, నూరి వెంకట నరసింహశాస్త్రి. ఓకే, ఈ లైబ్రరీ యొక్క వ్యవస్థాపకులు అంటే ఫస్ట్ మామూలుగా అయ్యంకి వెంకటరమణయ్య, నూరి వెంకట నరసింహశాస్త్రి, ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏడిఎల్ఏ ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ యొక్క మొదటి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు? మరియు నాటి దివాన్ బహదూర్ మోచెర్ల రామచంద్రరావు గారు మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. అసోసియేషన్ యొక్క మొదటి అధ్యక్షుడు మోచెర్ల రామచంద్రరావు గారు. అయితే కార్యదర్శులుగా ఉన్నవారు ఎవరు? అయ్యంకి వెంకటరమణయ్య మరియు నాలం కృష్ణారావు గారు ఎన్నికయ్యారు. మొదటి అసోసియేషన్కి కార్యదర్శులు అయ్యంకి మరియు నాలం కృష్ణారావు గారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అనంతరం హైదరాబాద్ గ్రంథాలయ సంఘాన్ని విలీనం చేసుకొని ఇది ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘంగా ఏర్పడింది. ఎంత మనకు అవసరం లేదని మీకు అవగాహన చెప్తాను. ఓకే. అయితే ఏడిఎల్ఏ యొక్క సంఘ లక్ష్యాలు. ఏడిఎల్ఏ అంటే ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్. అయితే పూర్తి అక్షరాస్యత సాధించడం కొరకు కృషి చేయడం, పూర్తి అక్షరాస్యతను సాధించడం కొరకు కృషి చేయడం, రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామంలోనూ గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం, రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయుట, ప్రజలకు ఉచితంగా సమాచారం అందించుట, ప్రజలలో చదివే అలవాటును పెంపొందించుట, అలానే గ్రంథాలయాలను ఆధునీకరించడం. ఈ గ్రంథాలయం యొక్క మనకు సంఘం యొక్క ముఖ్య లక్ష్యాలుగా మనకు తెలుస్తుంది. అయితే గ్రంథాలయ సర్వస్వం అనే పత్రిక. ఓకే, ఈ గ్రంథాలయ సర్వస్వం అనేది ఒక పత్రిక అండి. పత్రిక పేరే గ్రంథాలయ సర్వస్వం, గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళనే ఉద్దేశంతో తీసుకెళ్ళాలి కదా. మరి అప్పుడంటే ఇప్పుడు పత్రికలే ఉండేవి, ఇప్పుడంతా న్యూస్ ఛానల్ వచ్చాయి. కానీ ఈ ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ఉద్దేశంతో స్థానిక గ్రంథాలయ పత్రిక గ్రంథాలయ సర్వస్వంను ఏడిఎల్ఏ ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ వారు 1915లో స్థాపించారు లేదా ప్రారంభించారు. సంఘం ఏర్పడింది 1914. ఈ పత్రిక గ్రంథాలయ సర్వస్వం ఒక పత్రిక, తెలుగు పత్రిక. దీన్ని స్థాపించిన వారు ఏడిఎల్ఏ ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ వారు. ఎప్పుడంటే 1915లో ప్రారంభించారు. గ్రంథాలయ సర్వస్వం అనే పత్రిక, ఇది ఒక తెలుగు పత్రిక. అయితే ఈ ప్రాంతీయ భాషా పత్రిక భారతదేశంలోని మొట్టమొదటి స్థానిక గ్రంథాలయ పత్రిక. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థానిక గ్రంథాలయ పత్రిక, గ్రంథాలయ సర్వస్వం అనేది స్థాపించిన వారు లైబ్రరీ అసోసియేషన్ వారు. ఎప్పుడు? 1915. ఇవన్నీ విజయవాడ ప్రాంతంలోనే, గుర్తుపెట్టుకోవాలి. 1915లో గ్రంథాలయ సర్వస్వం అనే పత్రికను త్రైమాస పత్రికగా ప్రారంభించారు. మాసం అంటే ఎక్కడండి? నెల. అంటే నెలలో 3 సార్లు మనకు త్రైమాస పత్రిక ప్రారంభించారు 1910లో. అయితే 1910లో ద్వైమాసిక పత్రిక మార్చబడింది. ఓకే, నెలలో 3 సార్లు వచ్చే పత్రికను నెలలో 2 టైమ్స్కి ఏమంటే తెలుస్తుంది. ద్వైమాసిక పత్రిక మార్చబడింది ఎప్పుడంటే 1917లో. అయితే ఈ గ్రంథాలయ సర్వస్వం అనే పత్రిక ప్రచురణ 1921లో నిలిచిపోయి తిరిగి 1928లో పునరుద్ధరించబడింది. అయితే 1930 మరియు 33 మధ్య ప్రచురణ ఆగిపోయింది. మళ్ళీ 34లో పునరుద్ధరించబడింది. క్లారిటీకి చూడండి, ఎప్పుడు స్టాప్ అయింది, ఎప్పుడు పునరుద్ధరించబడి, మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరించబడింది. ఓకే, అయితే ఈ లైబ్రరీ అసోసియేషన్ సంఘ నిర్వహణ బాధ్యతల నుండి అయ్యంకి వెంకటరమణయ్య గారు తప్పుకున్న తర్వాత 1939 సెప్టెంబర్ నుండి 41 అక్టోబర్ మధ్య గ్రంథాలయ సర్వస్వం అనే పత్రిక ఆంధ్ర గ్రంథాలయం అనే పేరుతో తెలుగు ఆంగ్ల భాషలో త్రైమాసిక పత్రిక
నిర్వహించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గ్రంథాలయ సర్వస్వం అనే పత్రికకి మరొక పేరు ఏం పేరు అడగచ్చు. ఏంటిది? ఆంధ్ర గ్రంథాలయం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఈ కాలంలో 39-41 మధ్య తెలుగు మరియు ఆంగ్ల భాషలో వెలువడింది లేదా నిర్వహించబడింది. ఓకే, అయితే ఈ ఆంధ్ర గ్రంథాలయం ప్రచారం బయటి రాష్ట్రాలకు మరి ఖండాంతరాలు కూడా పాకింది. ఏ పత్రిక ప్రచారము? ఆంధ్ర గ్రంథాలయం అనే ప్రచారం మన దేశంలో పాటు ఇతర దేశాలు పాకింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కాగితం యొక్క కరువు కారణంగా ఏర్పడిన పరిస్థితులను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం వారు నెలకు పైబడిన వాయిదాలతో ప్రచురించు పత్రికను నిలిపివేయడం జరిగింది. మనకు ఆర్డర్ జారీ చేశారు. ఈ ఉత్తర్వుతో ఆంధ్ర గ్రంథాలయం పత్రిక ప్రచురణ ఆగిపోయింది రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో. అయితే పత్రికలకు బదులుగా తెనాలి తాలూకా వంటి పెద్దపాలెం సమావేశంలో కావచ్చు, అనంతపురం జిల్లా వంటి హిందూపురం సమావేశంలో 23-24 యొక్క ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ సంచికలు ప్రచురించింది. ఇక్కడ పేపర్ యొక్క రెండో ప్రపంచంతో కాగితం కరువు ఏర్పడింది. ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆ కారణంతో 23వ సమావేశం గ్రంథాలయ సమావేశం పెద్దపాలెంలో జరిగింది, 24 హిందూపురంలో జరిగింది. ఈ పత్రికలకు బదులుగా ఏం చేశారు వీళ్ళు? అసోసియేషన్ వారు సంచికలను ప్రచురించింది. ఓకే, సింగిల్ పేపర్ ఉంటుంది కదా మనకు, ఒకటే పేపర్. పత్రిక అంటే చాలా ఉంటుంది కాబట్టి ఇలా ప్రచురించింది సంచికలను గుర్తుపెట్టుకోవాలి. అయితే తదనంతరం పరిస్థితి మెరుగుపడంతరం 1948 జనవరిలో తిరిగి గ్రంథాలయ సర్వస్వం అనే పేరుతో పత్రిక పునరుద్ధరించబడింది. మళ్ళీ ఇదే పేరు పెట్టి దాన్ని పునరుద్ధరించారు. ఎప్పుడంటే 1948. అయితే ఇప్పటికీ నేటికి కూడా ఈ పత్రిక ప్రచురించబడుతుంది. అదొక మరొక ముఖ్య విషయం. ఓకే, నోట్ చూడండి. గ్రంథాలయ సరస్సు అనే పత్రికకు అయ్యంకి వెంకటరమణయ్య గారు 1915 నుంచి 48 మధ్య, పాతూరి నాగభూషణ్ గారు 48-87 మధ్య కాలానికి, గద్దె రామ్మూర్తి గారు 87-8 కాలానికి సంపాదకులుగా పనిచేశారు. మొట్టమొదటి సంపాదకుడు అంటే ఎవరు ఇక్కడ? అయ్యంకి వెంకటరమణయ్య గారు. తర్వాత పాతూరి నాగభూషణం, గద్దె రామ్మూర్తి గారు ఉన్నారు. ఓకే, అయితే ఉద్యమం ప్రారంభంలో గ్రంథాలయ సంఘ నిర్వహణలో ప్రధాన పాత్ర వహించినటువంటి నూరి వెంకట నరసింహశాస్త్రి ఈ గ్రంథాలయోద్యమాన్ని గురించి వివిధ పత్రికలో ప్రచురించిన ఆంగ్ల వ్యాసముల సంపుటిని లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ఇండియా, భారతదేశంలో గ్రంథాలయోద్యమ అనే శీర్షికతోనూ తెలుగు పత్రికలో వెలువడిన శ్రీ యాతగిరి లక్ష్మీ వెంకటరమణ గారి వ్యాసములను గ్రంథాలయ శీర్షికను ఈ సంఘం వారు ప్రచురించారు. ఈ గ్రంథాలయ ఉద్యోగ ప్రారంభ కాలంలో గ్రంథాలయ సంఘ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించారు. ఎవరు? నూరి వెంకట నరసింహశాస్త్రి గారు. ఈ గ్రంథాలయోద్యమాన్ని గురించి ఈయన వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారంట. వాటిని లైబ్రరీ మూవ్మెంట్ ఇండియా, భారతదేశంలో గ్రంథాలయ శీర్షికతోనూ, అలానే తెలుగు పత్రికలో వెలువంటి శ్రీ యాతగిరి లక్ష్మీ వెంకటరమణ వ్యాసములను గ్రంథాలయోద్యమ శీర్షికతో ఈ సంస్థ సంఘం వారు ప్రచురించేవారంట. ఓకే, అయితే ఈ ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ సంఘం వారి యొక్క మొదటి రచన ఏంటి? వయోజన విద్య. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రదేశ లైబ్రరీ యొక్క మొదటి ప్రచురణ ఏది అడగవచ్చండి? వయోజన విద్య. ఈ గ్రంథకర్త ఎవరంటే గాడిచెర్ల హరి సర్వోత్తమ గారు. గాడిచెర్ల హరి సర్వోత్తమ యొక్క రచన ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆంధ్రదేశ లైబ్రరీ యొక్క మొదటి యొక్క రచన ఏది అంటాడు? వయోజన విద్య. గ్రంథకర్త మాత్రం గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఓకే, గ్రంథాలయ ఉద్యమం ఒక పత్రికలు. ఇక్కడ చూడండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వారి యొక్క ప్రచురణ గుర్తుపెట్టుకోవాలి. గ్రంథకర్త ఈయన, గ్రంథాన్ని రచించిన వారు ఇక్కడ మీరు ఈ సంఘం తరపు రచించినాడు ఈయన. ఓకే, మరి ప్రచురణ చేసిన వయోజన విద్యగా గుర్తుపెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏం సరే గ్రంథకర్త రచన అని చెప్పంటున్నారు కాదు. ఈ సంఘం తరపున ఈయన రాశారు గాడిచెర్ల గారు. ఈయన మెయిన్ గ్రంథకర్త. ఈ సంఘం యొక్క ప్రచురణకు భావించవచ్చు దీన్ని వయోజన విద్య. ఓకే, రైట్. గ్రంథాలయ ఉద్యమం దీని యొక్క పత్రికలు. ఓకే, పత్రికల యొక్క పాత్ర. గ్రంథాలయ సర్వస్వం ఇదే కదా మొట్టమొదటి యొక్క గ్రంథాలయ సర్వస్వం మనకు. ఈ గ్రంథాలయ సర్వస్వం అనే పత్రికను తెలుగులో ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ వారు 1910లో ప్రారంభించారు. ఈ ప్రాంతీయ భాషా పత్రిక భారతదేశంలోనే మొట్టమొదటి స్థానిక గ్రంథాలయ పత్రిక. ఈ పత్రిక సంపాదకులుగా పి రాజశేఖరం మరియు ప్రచురణకర్త ఏ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఇవంతా అవసరం లేదండి,
ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకేనా? బట్ ఓకే. ఆంధ్ర పత్రిక 1908 సంవత్సరంలో సెప్టెంబర్ 9న కాశీనాథుడు నాగేశ్వరరావు పంతులు గారు ఈ పత్రికను వారపత్రిక ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్ర పత్రిక స్థాపకులు ఎవరని చెప్పి చాలాసార్లు గ్రూప్ 2 మెయిన్స్ అడగడం జరిగింది. ఓకే, ఎక్కడి నుంచి ప్రచురితమైందని? బొంబాయి అండి. ఓకే, ప్రింట్ ఏమంటే ముద్రాక్షరశాల అనే లైబ్రరీలో. ఇప్పుడు 1908 కాశీనాథుని నాగేశ్వరరావు గారు ఈ వారపత్రిక స్టార్టింగ్లో బొంబాయిలోని తత్వ వివేచక ముద్రాక్షరశాలలో ఇది ముద్రించబడేది. ఇది ఆంధ్రపత్రిక. స్థాపకులు కాశీనాథ నాగేశ్వర పంతులు. ఇక్కడ ముంబైలో. ఇదొక వారపత్రిక మొదట్లో. ఆంధ్రపత్రిక మరియు భారతీయగానే ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశాడు ఈ కాశీనాథ నాగేశ్వర పంతులు గారు. ఇతను స్వయంగా రచయిత. భగవద్గీత కూడా వ్యాఖ్యానం రాశారంట. 1926లో ఆంధ్ర గ్రంథమాల అనే పుస్తక పరిచయ సంస్థను ప్రారంభించారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఆంధ్ర గ్రంథమాల అనే పుస్తక సంస్థను ప్రారంభించిన వారు ఎవరు అడుగుతారు? కాశీనాథుని నాగేశ్వరరావు గారు. ఈ సంస్థ అనేక ప్రాచీన గ్రంథాలను పునరుద్ధరించి సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఈ పుస్తకాల యొక్క ధరను కొద్ది మొత్తంగా నిర్ణయించాడు. ఈయన తన కుమార్తె వివాహ సమయంలో ఎందరో కవి పండితులను సన్మానించడం జరిగింది కాశీనాథ నాగేశ్వరరావు గారు. ఈ సందర్భంగా ఉదాత్తమతిగా గ్రంథాలయ సముచ్చయంగా వర్ణించబడ్డారు. ఓకే, ధర్మ గ్రంథాలయం అనే పత్రిక. ధర్మ గ్రంథాలయం అనే పత్రికను, ఇదొక తెలుగు పత్రిక, కాకినాడకు చెంది యాతగిరి లక్ష్మీ వెంకటరమణ గారు కొంతకాలం నడిపారు. ఓకే, మరొకటి నూరి వెంకట శాస్త్రి ఆంధ్రాలో గ్రంథాలయ ఉద్యమం గురించి అనేక కరపత్రాలు ప్రచురించాడు లేదా రచించాడు. నూరి వెంకట నరసింహ శాస్త్రి గారు. అలానే వెలిదండ హనుమంతరావు గారు ముద్రిత తెలుగు పుస్తకాల జాబితా క్యాటలాగుల గురించి సమీకరించే ప్రయత్నం చేశాడు. ఎవరు? వెలిదండ హనుమంతరావు గారు. అలానే ఈ హనుమంతరావు గారు ఆంధ్ర సాహిత్య గ్రంథ సూచిని ముద్రించాడు. ఇది గ్రంథాలయ ఉద్యమానికి ఎంతో సహాయపడింది. ఓకే, మనకు ఈ ఉద్యమకాలంలో పత్రికల గురించి అయిపోయింది. నెక్స్ట్ గ్రంథాలయ యొక్క శిక్షణలు చెప్పాం కదా. ఇక పత్రిక స్థాపన సర్వస్వం గురించి, గ్రంథాలయ శిక్షణలు, బోటు లైబ్రరీలు, తీర్థయాత్రలు చెప్పేసి చాలా ఉన్నాయి. దాని గురించి క్లారిటీగా నేర్చుకుందాం. గ్రంథాలయ శిక్షణలు. అయితే ఈ గ్రంథాలయ కార్యక్రమం సవ్యంగా కొనసాగటకు ఈ గ్రంథాలయ శిక్షణ ఎంతో ఉపకరిస్తుంది. కనుక గ్రంథాలయ శిక్షణ విషయంలో ADLA ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ వారు శక్తి కొలది కృషి చేయడం జరిగింది. ఈ సంఘం వారు 1920 నుండి గ్రంథాలయ శాస్త్ర ప్రవేశిక విశారద పేరుతో స్వల్పకాల శిక్షణను ప్రారంభించారు. అడుగుతారు ఎప్పుడు ప్రారంభించారు అని. 1920లో మొట్టమొదటిసారిగా అదే అండి. ఆంధ్రదేశంలో స్థాపకులు లైబ్రరీ అసోసియేషన్, ఆంధ్రదేశ లైబ్రరీ సంఘం వారు. ఓకే, శాస్త్ర ప్రవేశిక విశారద పేరుతో శిక్షణ ప్రారంభించారు. ఓకే, నోట్ చూడండి. రాష్ట్రంలో గ్రంథాలయ రంగానికి సంబంధించి ఇదే మొట్టమొదటి కోర్సు. మొట్టమొదటి కోర్సు అనేది ఇదే. ఇది శాస్త్ర ప్రవేశిక విశారద పేరుతో మొట్టమొదటి అంటే ఇదే అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీనిలో భాగంగా మొత్తం ఒక 6 శిక్షణలు నిర్వహించారు. వాటిలో మొదటి గ్రంథాలయ శిక్షణ తరగతులు 1920. 1920లో వేసవి కాలంలో, ఓకేనా, వేసవి సమయం మనకు ఎండాకాలం ఉంటుంది కదా, ఏప్రిల్ టు జూన్ అలా వేసవి సమయంలో మొదటిసారిగా 20 మంది గ్రంథాలయ సేవకులను ADLA ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ సంఘం వారు విజయవాడ లేదా బెజవాడలో 1 నెల రోజుల పాటు శిక్షణను ఇచ్చింది. ఓకే, ఈ మొదటి శిక్షణ కేంద్రం యొక్క ఖర్చులను భరించిన వారు ఎవరు అడుగుతారు? ఎవరు? మనకు టంగుటూరి ప్రకాశం పంతులు గారు, మన టంగుటూరి గారు. ఈ శిక్షణలో గ్రంథాలయ నిర్వహణతో పాటు రాజకీయము, అర్థశాస్త్రము, ఎకనామిక్స్ మరియు సహకారము, సాంఘిక సేవ వంటి మున్నొక విషయంలో బోధించేవారు. అడగవచ్చు ఈ శిక్షణ విషయంలో పేర్కొంటే ఏంటంటే గ్రంథాలయ నిర్వహణతో పాటు పాఠాలతో పాటు రాజకీయము, అర్థశాస్త్రము, సహకారము, సాంఘిక సేవ వంటి నిర్వహించేవారు. ఓకే, నెక్స్ట్ 2వ తరగతి శిక్షణ ఇప్పుడు 1934. ఓకే, 1920 స్టార్ట్ చేశారు. మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత 34 అంటే 1934 జూన్లో ఈ విజయవాడలోని శిక్షణాలయాన్ని నడపబడింది. దీంట్లో మాత్రం 30 మంది అభ్యర్థులు శిక్షణ పొందారు. అక్కడ 20 మంది, ఇక్కడ 30 మంది. గుర్తుపెట్టుకోవాలి. 3వ గ్రంథాలయ శిక్షణ తరగతులు 1941. ఇది విజయవాడ లేదా బెజవాడ తరపుని పడమట ప్రాంతంలోని శ్రీ అచ్చయ్య ధర్మ గ్రంథాలయ భవనంలో, పేరు ఇంపార్టెంట్, శ్రీ అచ్చయ్య
ధర్మ గ్రంథాలయ భవనంలో తరగతి క్లాసు నిర్వహించబడింది. దీనిలో 31 మంది విద్యార్థులు పాల్గొన్నారు లేదా జాయిన్ అయ్యారు. గ్రంథాలయ విషయాలతో పాటు ఈ తరగతిలో తెలుగు, హిందీ, సంస్కృత, వాజ్మయంలోను హిందీ పాఠాల శిక్షణ కూడా పొందారు. ఇక్కడ 3వ గ్రంథాలయ శిక్షణ తరగతి. 4వది మనకు 1945 4వ గ్రంథాలయ శిక్షణ తరగతులు 45. 4వ గ్రంథాల శిక్షణ తరగతులు తెనాలి తాలూకుని రేవేంద్రపాడులో 45 మే 1 నుండి జూన్ 5 వరకు నిర్వహించబడింది. ఇందులో శిక్షణ పొందిన వారు మందిలో 4 తెలంగాణ వారు కలరు. ఓకేనా. 5వది 46లో జరిగింది. మే 17 నుంచి జూన్ 21 మధ్య తెనాలి తాలూకులోని పెదపాలలో నిర్వహించబడింది. ఇందులో మొత్తం 12 మంది శిక్షణ పొందారు. వీరిలో ఈ 12 మందిలో రాయలసీమ వారు 2, తెలంగాణ ప్రాంతానికి 1 కలరు. ఈ శిక్షణాలయం నిర్వహించడం లభించిన అనుభవంతో గత కాలంలో రూపొందించిన ప్రణాళికలని సవరించబడినవి. ఓకేనా. 1920 నుంచి 46 నిర్వహించారు. దీనిలో కొన్ని ఉంటాయి కదా వాళ్ళ యొక్క ప్రణాళికలని సవరించారు. దాన్ని చూద్దాం. 6వ గ్రంథాల శిక్షణ తరగతులు 1948 సవరించబడిన ప్రణాళికను అనుసరించి కృష్ణా జిల్లా గరికపర్రు గ్రామంలో 1948 1948 ఏప్రిల్ 30 నుంచి జూన్ 4 వరకు 33 మంది విద్యార్థులు 6 మంది విద్యార్థులతో మొదటి దాంట్లో మహిళలు జాయిన్ చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 6 మంది విద్యార్థులతో ప్రవేశ తరగతి నిర్వహించబడింది. దీనిలో జంషెడ్పూర్ నందలి ఆంధ్ర నాటక సాహిత్య సంఘం యొక్క ప్రతినిధి 1, రాయలసీమ అభ్యర్థులు 3 కూడా శిక్షణ పొందారు ఈ 1948 శిక్షణ తరగతిలో. ఓకేనా. అనకాపల్లిలో రామచంద్ర శాస్త్రి, అయ్యంకి వెంకటరమణయ్య గారు, మచిలీపల్లిలో టేకుమల్ల రామచంద్రరావు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. నోట్ చూడండి. ఈ ప్రవేశ తరగతిలో శిక్షణ పొందివారు లేదా చదివినవారు పల్లెటూరు ప్రాంతాల్లో, గ్రామ ప్రాంతాల్లో చిన్న గ్రంథాల నడుపుకు మాత్రమే అవకాశం ఉండేదంట. అందుకు ఒక చెప్పాను ఇందాక విశారద విద్యాలయం అనే ఒక ఉన్నత పెద్ద లైబ్రరీను మెయింటైన్ చేయడానికి వీరికి శిక్షణ ఇప్పించడం జరిగింది. వాటి పేరే గ్రంథాలయ విశారద విద్యాలయము. అయితే పై స్థాయికి చెందిన గ్రంథాలయాల్లోనూ హై స్కూల్ స్థాయిలోనూ నడుపుటకు గ్రంథ భాండాగాలను తయారు చేసే ఉద్దేశంతో ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం వారు గ్రంథాలయ విశారద తరగతిని నడుపుటకు ప్రణాళిక రూపొందించారు. అదే చెప్పాం కదా ఇందాక 1946 అని. అది ఓకేనా. 1948లో స్థాపించారు. ప్రణాళిక సవరించేసి 6వ సమావేశంలో. దీనిపై ప్రయోగం కొరకు ఈ యొక్క సంఘం వారు కార్యస్థానం వంటి పడమటి లంకలోని శ్రీ సర్వోత్తమ భవనమున 1954 నవంబర్ నెలలో 4 విద్యార్థులతో గ్రంథాలయ విశారద విద్యాలయంను ప్రారంభించారు 1954లో. ఓకేనా. అయితే ఇందులో 4 విద్యార్థులు స్థాపించారు. 1950 డిసెంబర్ నాటికి నవంబర్లో స్థాపించారు. 1 నెల నాటికి 2 వెళ్ళిపోయారండి. వారి యొక్క ఇబ్బందులు పని వెళ్ళిపోయారు. ఓకే. దీంతో కార్యక్రమం ముగించబడింది. ఒకేసారి 3 నెలలు వరుసగా విశారద తరగతి సాగించడం కుదరదని 2 సంవత్సరాల్లో వేసవిలో ఒకసారికి 6 వారాలు చెప్పున 2 నెలల్లో వేసవిలో వారానికి ఒకసారి. ఈ 2 సంవత్సరాల్లో వేసవి ఉంటాయి కదా మనకు 6 వారాల చెప్పున మొత్తం మీద ఎండాకాల సెలవు సంవత్సరంలో 6 వారాల చెప్పున శిక్షణ ఇచ్చేందుకు మనకు ప్రణాళిక రూపొందించారంట. 1955 వేసవి ప్రాంతంలో ఎండాకాల సెలవులోనే తెనాలి తాలూకా పెదపాలలో మొదటి ఆంధ్రదేశ గ్రంథాలయ శిక్షణ కళాశాల ఈ సంఘం వారి నేతృత్వంలో నడపబడింది. దీనిలో విశారద మరియు ప్రవేశిక తరగతులు నిర్వహించబడింది. ఈ విధంగా దీర్ఘకాల శిక్షణతో పాటు గ్రంథాలయ కార్యకర్త నిమిత్తం వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక శిక్షణలు కూడా ఈ సంఘం సమస్యలో ఏర్పాట్లు జరిగేవి. ఈ శిక్షణ 5 నుంచి 10 రోజుల వరకు ఇవ్వబడింది తెలుస్తుంది. అయితే దీర్ఘకాల శిక్షణలు పొందుటకు అవకాశం కార్యకర్తలకు గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి సామాన్య విషయంలో తాత్కాలిక శిక్షణలోనే బోధించబడేవంట. ఈ సంఘం వారు లైబ్రరీ సంఘం వారు రాష్ట్ర మహాసభలతో పాటు జిల్లా సభలు మరియు తాలూకా సభలను వీళ్ళనుసరించి జిల్లా మరియు తాలూకా దాంతోపాటుగా నగర గ్రంథాలయ సంఘాలు స్థాపించి వాటి ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉద్యమానికి కృషి చేసినట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ సంఘం యొక్క కార్యకర్తలు మరియు ఉద్యమాభిమానులు జిల్లా తాలూకా మహాసభలలోనూ స్థానిక గ్రంథాలయ వార్షిక సభలను పాల్గొని గ్రంథాలయ సందేశాన్ని వాడవార్లా చాటారు. ఈ ఉద్యమంలో భాగంగా ఈ మహాసభలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తూ వచ్చిన గ్రంథాలయ మరియు వయోజన విద్యల ప్రదర్శనలు కూడా ప్రజానీకంలో ప్రబోధానికి చాలా తోడ్పడినవి. నోట్ చూడండి.
ఆంధ్రదేశ్ గ్రంథాలయ సంఘం వారు 1920లో ప్రారంభించిన గ్రంథాలయ శాస్త్ర ప్రవేశిక మరియు విశారద అనే స్వల్పకాల శిక్షణలను 20లో స్టార్ట్ చేశాయి, 65 కొనసాగాయంట. ఈ శిక్షణలు రెండు. ఈ రెండింటిని 1966లో కలిపి సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనే పేరుతో 6 నెలల కోర్సుగా మార్చారు. ఓకేనా. 1920లో స్టార్ట్ చేశారు ఈ శిక్షణలను, ప్రవేశిక మరియు విశారద యొక్క స్టాండర్డ్స్ అని, గ్రేడ్స్ అవి. ఓకేనా. 65 కొనసాగించారు. 66లో వారు రెండింటిని కలిపేసి సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ అని 6 నెలల కోర్సుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలా ప్రారంభమైన శిక్షణా కార్యక్రమాలు రాను అన్ని విశ్వవిద్యాలయాలకు నేటికి కూడా ప్రారంభించబడ్డాయి. ఓకేనా. ఇంకా ఉన్నాయి చూడండి. పీడిఎఫ్ చూడండి. ఈ క్లాస్ ఇక్కడ స్టాప్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ క్లాస్ చూద్దాం. చూడండి, గ్రంథాలయ తీర్థయాత్రని ఇవన్నీ చూడండి. పీడిఎఫ్ గ్రంథాలయ వసంతోత్సవాలు, పడవ యాత్ర, ప్రభుత్వం యొక్క సహాయం ఏ విధంగా ఉంది, సొంత భవనం ఏర్పాటు చేశారు, సర్వోత్తమ భవనమే, గ్రంథాలయ యొక్క శాసనాలు, చట్టాలు. ఓకేనా. చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. వయోజన విద్య సంబంధించి గ్రంథాలయ ఉద్యమంగా ఆంధ్ర గ్రంథాలయ ట్రస్ట్. ఓకే, వాటి ప్రభుత్వ యొక్క సహాయాలు చూడండి. ఇది ఇంపార్టెంట్. ఆంధ్ర గ్రంథోద్యమ నాయకులు అయ్యంకి వెంకటరమణయ్య గారు. ఓకేనా. గాడిచెల్ల హరిసత్వరావు గారు, పాతూరి నాగభూషణం. దీని గురించి విడిపడి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా. చాలా ఉంది కంటెంట్, ఒకసారి చూడండి. మోచల రామచంద్రరావు గారు, ఇలా నాలం కృష్ణారావు గారు, వెంకన్న శ్రేష్ఠి గారు, నూరి వెంకట నరసింహశాస్త్రి గారు, అడుసుమల్ శ్రీనివాసరావు, కాశీనాథు నాగేశ్వరరావు గారు. క్లారిటీగా మెన్షన్ ఎస్ఆర్ రంగనాథన్. ఈయన యొక్క జన్మదినాన్ని మనం జాతీయ గ్రంథాల దినోత్సవం కింద చెప్పాం కదా, అది. ఓకే. అబ్బూరి రామకృష్ణారావు గారు, కైదిని నరసింహశాస్త్రి, ఇవంతా చూడండి. త్రివిక్రమరావు. ఓకే. ఇంకయ్య లేదు వావిలాలు గోపాలకృష్ణయ్య. ఓకే. ఇవంతా కొంత అదనపు సమాచారం. ఓకే. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్గా నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు యొక్క పరిపాలనలో మండల గ్రంథాలయం ఉండాలని 1100 గ్రంథాలయాలను స్థాపించాడంట. ఓకేనా. ఎన్ని గ్రంథాలయాలు? 1100 గ్రంథాలయాలు. గ్రంథాలయ పరిషత్ కూడా ఏర్పాటు చేశాడు. అంటే ప్రభుత్వాల గ్రంథాలు సరిగ్గా మనకు వర్క్ చేయట్లేదు, నిర్లక్ష్యానికి గురవుతాయంట. దాంతో ఎన్టీ రామారావు గారు 1989లో గ్రంథాలయ పరిషత్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో మనకు గ్రంథాలయాలు అభివృద్ధి జరిగిందని తెలుస్తుంది. ఓకేనా. టోటల్ మనకు ఇక్కడ ఉంది. ఓకే. ఈ టాపిక్ మీకు కావాలి అంటే కింద మనకి చెప్పాము 32 రూపీస్ చెప్పాము. 32 రూపాయలకు ఈ టోటల్ పీడిఎఫ్ మీకు అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. లేదు సార్ మాకు 19 టాపిక్స్ కావాలి అంటే 717 రూపాయలు అవుతుంది. ఓకే. కొంచెం మనీ ప్రాబ్లం చూసి తీసుకోవడం గురించి మళ్ళీ చెప్తాను. యాక్చువల్ పేజ్ వచ్చి 761 రూపాయలు అవుతుంది. మీకు 717కి ఇవ్వడం జరుగుతుంది. లేదు ఈ టాపిక్ ఒక్కటి ఆంధ్రాలో గ్రంథాలయ ఉద్యమ టాపిక్ చాలా రెఫరెన్స్ బుక్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు 32 రూపీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, 32 రూపాయలకి. ఓకేనా. ఈ క్లాస్ని ఇక్కడ స్టాప్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ వీడియో మీకు లైక్ అని షేర్ చేయండి. మన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.